ఓం శ్రీ సత్యదేవాయ నమ. వెల్కమ్ టు కేఎస్ఎన్ యూట్యూబ్ ఛానల్. నేను మీ కేఎస్ఎన్. ఎన్నో వింతలు, మరెన్నో విశేషాలు, సంస్కృతి సంప్రదాయాలు, ఇలా అనేక అంశాల సమాహారమే అన్నవరం పుణ్యక్షేత్రం. రండి, శ్రీ వీర వెంకట సత్యనారాయణ స్వామి వారు వలసి ఉన్న అన్నవరం పుణ్యక్షేత్రాన్ని ఈరోజు దర్శించుకుందాం. విజయనగరం నుండి సుమారు 165 కిలోమీటర్ల దూరంలో ఉన్నటువంటి అన్నవరం శ్రీ సత్యనారాయణ స్వామి వారిని దర్శించుకోవడానికి మా కుటుంబం అంతా ప్రయాణమైంది. హైవే పక్కనే మొదటగా మనకి ఈ ముఖద్వారం కనిపిస్తుంది. కాస్తంత దూరం ప్రయాణం చేసిన తర్వాత శ్రీ సత్యదేవుని సన్నిధికి మార్గం అంటూ మరొక ముఖద్వారం కనిపిస్తుంది. స్వామివారి సన్నిధికి చేరుకోవడానికి ఈ విధంగా మేము రోడ్డు మార్గాన్ని ఎంచుకున్నాం. అదేవిధంగా మెట్ల మార్గంలో కూడా మనం కొండ మీదకి చేరుకోవచ్చు. ఇక్కడ బైక్ మీద వచ్చేవారికి 20 రూపాయలు, కారు మీద వచ్చేవారికి 50 రూపాయలు టికెట్ తీసుకుంటున్నారు. మేము టికెట్ తీసుకున్న తర్వాత ఓం శ్రీ సత్యదేవాయ నమః అనుకుంటూ ఈ రత్నగిరి కొండ మీదకి మా ప్రయాణం ప్రారంభించాం. ఈ ప్రాంత స్థల పురాణం ప్రకారము పర్వత శ్రేష్ఠులలో ఒకరైన మేరు పర్వతం మరియు ఆయన భార్య మేనక, వీరిరువురు శ్రీ మహావిష్ణువు అనుగ్రహం పొందుటకై తపమాచరించి విష్ణువు అనుగ్రహంతో 2 కొడుకులను పర్వతాలుగా పొందుతారు. ఒకరేమో భద్రుడు, ఇంకొకరు రత్నకుడు. భద్రుడు విష్ణుమూర్తిని గురించి తపస్సు చేసి శ్రీరామచంద్రమూర్తికి నివాస స్థానమైన భద్రాచలంగా మారుతాడు. అదేవిధంగా రత్నకుడు కూడా విష్ణువు గురించి తపమాచరించి ఆయనను మెప్పించి సాక్షాత్తు శ్రీ మహావిష్ణువు శ్రీ వీర వెంకట సత్యనారాయణ స్వామిగా వెలిసే రత్నగిరి కొండ లేదా రత్నాచలం కొండగా మారుతారు. ఆంధ్రప్రదేశ్లోని ప్రముఖ దేవాలయాల్లో తిరుపతి తర్వాత అత్యంత ప్రాముఖ్యమైన దేవాలయంగా అన్నవరం సత్యనారాయణ స్వామి ఆలయం కూడా ఒకటి. ఈ ఆలయము కాకినాడ జిల్లాలోని అన్నవరం టౌన్లో ఉంటుంది. బ్రహ్మ విష్ణు మహేశ్వరుల అంశతో ఆవిర్భవించిన వారే సత్యనారాయణ స్వామివారు. ఈ ఆలయంలో ప్రతి సంవత్సరం కొన్ని వేల మంది భక్తులు సత్యనారాయణ స్వామి వ్రతం జరిపిస్తూ ఉంటారు. మనం ఇప్పుడు చూసినంత ఘాట్ రోడ్డు సుమారుగా 2 కిలోమీటర్ల వరకు ఉంటుంది. అయితే ఇక్కడ కొండపైకి వెళ్ళడానికి ఒక రూటు ఉంటే, దర్శనం తర్వాత కిందకి రావడానికి మరొక రూటు ఉంటుంది. ఈ అన్నవరం టౌన్ విశాఖపట్నం నుండి సుమారు 110 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. ఇక్కడ మనకి కొండపైన రూమ్స్ కూడా అవైలబిలిటీలో ఉంటాయి. ఒకవేళ అక్కడ లభించినట్టయితే కిందన కొండ దిగువన కూడా రూమ్స్ అవైలబిలిటీలో ఉంటాయి. ఆంధ్రప్రదేశ్లోని ప్రముఖ క్షేత్రమైనటువంటి ఈ అన్నవరం సత్యనారాయణ స్వామి వారి ఆలయము కాకినాడ జిల్లాలో అన్నవరం టౌన్ రత్నగిరి శిఖరం పైన పంపానది తీరాన ఉంటుంది. ఈరోజు ఏ ప్రముఖమైనటువంటి రోజు కాకపోవడంతో మేము స్వామివారిని దర్శించుకోవడానికి తక్కువ సమయమే పట్టింది. అదేవిధంగా ఇక్కడ మేము పార్క్ చేసుకోవడానికి సౌలభ్యం కూడా స్వామివారి ఆలయ ప్రాంగణానికి దగ్గరలోనే పార్కు చేసుకునే అవకాశం లభించింది. అదే కొన్ని ముఖ్యమైన రోజుల్లో అయితే సుమారు ఒక 1/2 కిలోమీటర్ వరకు పార్కింగ్ సమస్య అయితే మనకి ఎదురవుతూ ఉంటుంది.
ఇప్పుడు మీరు చూస్తున్నారు ఇక్కడ ఇంచుమించుగా ఆలయ ముఖద్వారం, ఆలయ ప్రధాన ద్వారం వద్దే మేము మా కార్ని పార్క్ చేసుకోవడం జరిగింది. ఈ ఆలయంలో స్వామివారిని శ్రీ వీర వెంకట సత్యనారాయణ స్వామిగా పిలుస్తారు. ఈ ఆలయంలో మనం త్రిమూర్తులైనటువంటి బ్రహ్మ విష్ణు మహేశ్వరులను దర్శించుకోవచ్చు. ఒకే ఆలయంలో ఈ ముగ్గురిని దర్శించుకోగలిగేది ఇక్కడ మాత్రమే. అదేవిధంగా ఈ ఆలయం ఉదయం 5 నుండి రాత్రి 9 గంటల వరకు ఓపెన్ అయి ఉంటుంది. ఈ ఆలయ ప్రాంగణంలోనే స్వామివారి వ్రతము, స్వామివారి కళ్యాణం సంబంధించిన బోర్డులు మనకు కనిపిస్తూ ఉంటాయి. ఈరోజు మేము కూడా సత్యనారాయణ స్వామి వ్రతాన్ని జరిపించుకోవడం జరిగింది. అందరూ ఒకే చోట ఈ విధంగా సామూహికంగా వ్రతాలు జరిపించుకోవడం, కథను వినడం ఎంతో ఆనందదాయకంగా ఉంటుంది. అదేవిధంగా ఈ ఆలయ పరిసర ప్రాంతాల్లోనే మనకు కనిపించే మరొక అద్భుతమైన అంశము కాలమానిని సౌర గడియారము. ఈ పంపానది ఒడ్డున ఈ సౌర గడియారం మనకి దర్శనమిస్తుంది. మీరందరూ వీడియోలో ఒకసారి చూడవచ్చు. శ్రీ వీర వెంకట సత్యనారాయణ స్వామి ఆలయానికి సమీపంలో ఉన్నటువంటి పంపానది. అదేవిధంగా కాస్తంత ముందుకు వెళ్ళినట్టయితే స్వామివారి ఆలయ ప్రాంగణంలోనే గోపూజ, గోసేవ, గోవులకు దాన నిమిత్తం ఈ విధంగా మనం కొంత రుసుము చెల్లించి గోవులకు, అక్కడ ఉన్నటువంటి గోవులకు మనం దానా కూడా పెట్టవచ్చు. రండి ఫ్రెండ్స్, ఈ గో సంరక్షణ పథకాన్ని మనం ఒకసారి తిలకిద్దాం. పంబా నది తీరాన వెలిసిన శ్రీ వీర వెంకట సత్యనారాయణ స్వామివారి దేవాలయం తూర్పు గోపురాన్ని మనం ఇప్పుడు చూస్తున్నాం. భక్తులు ఎక్కువగా ఇక్కడే ఫొటోస్ దిగుతూ ఉంటారు. ఈ తూర్పు గోపురానికి ఎదురుగా రావి వృక్షం ఉంటుంది. ఇక్కడ భక్తులు ఆవు నెయ్యితో ఒత్తులు వెలిగిస్తారు, పూజలు చేస్తూ ఉంటారు. దాని ప్రక్కనే మనకి కొన్ని షాప్స్ కనిపిస్తూ ఉంటాయి. అదేవిధంగా విశాలమైనటువంటి స్థలం, ఇక్కడ భక్తులు సేదతీరడానికి అనువైనటువంటి స్థలం మనకు కనిపిస్తుంది. అన్నవరం అనగానే చటుక్కున గుర్తొచ్చే అన్నవరం ప్రసాదం కౌంటర్ మనకి ఇక్కడ కనిపిస్తుంది. అక్కడి నుంచి ప్రసాదం తీసుకొని అన్నవరం సత్యనారాయణ స్వామి అన్న ప్రసాదానికి మేము రావడం జరిగింది. మీరు ఆ ప్రాంత పరిసరాలు చూస్తున్నారు. అన్నప్రసాదం తీసుకున్న తర్వాత పక్కనే ఉన్నటువంటి మెట్ల మార్గాన మరలా పడమర గోపురం వైపు, అంటే మన కారు పార్కింగ్ చేసినటువంటి స్థలం వైపు రావడం జరిగింది. పునర్దర్శన ప్రాప్తిరస్తు. ఓం శ్రీ సత్యదేవాయ నమః. ఇప్పుడు మనం శ్రీ తలుపులమ్మ తల్లిని దర్శించుకునేందుకై ప్రయాణం మొదలు పెడుతున్నాం. రండి ఫ్రెండ్స్. అన్నవరం నుంచి రిటర్న్ జర్నీలో శ్రీ తలుపులమ్మ అమ్మవారి ఆలయ దర్శనానికి రావడం జరిగింది. ఇక్కడ మీరు చూస్తున్నారు తలుపులమ్మ అమ్మవారి ముఖద్వారాన్ని.
దేవాదాయ శాఖ లోవా అనేటువంటి ఒక ముఖద్వారాన్ని, ఈ ముఖద్వారం లోపల నుండి సుమారు 3 కిలోమీటర్ల దూరంలో అమ్మవారి ఆలయం ఉంది. ఇక్కడ మనం చూస్తుంది అమ్మవారి ఆలయం ప్రధాన ముఖద్వారం. ఇక్కడి నుంచి మెట్ల మార్గాన మనం అమ్మవారి ఆలయానికి చేరుకోవచ్చు. సుమారు ఈ మెట్లు 300 పైగా ఉండవచ్చు. అదేవిధంగా రోడ్డు మార్గంలో కూడా కొంతవరకు అమ్మవారి ఆలయానికి మనం చేరుకోవచ్చు. తలుపులను నెరవేర్చే అమ్మవారు గనుక తలుపులమ్మగా ప్రసిద్ధి చెందినట్లు ఇక్కడి స్థల పురాణం చెబుతుంది. ఇక్కడ 7 అంతస్తుల రాజగోపురం నిర్మాణంలో ఉండడం వలన, అభివృద్ధి కార్యక్రమాలు జరుగుతూ ఉండడం వలన ఈ విధంగా మనకి ఆ రాజగోపురం దర్శనమిస్తుంది. తలుపులమ్మ అమ్మవారు కొలువై ఉన్నటువంటి ఈ ఆలయం ఉన్న లోవక్షేత్రం ప్రకృతి అందాల నడుమ దట్టమైన అడవిలో ఉంటుంది. ఈ ఆలయాన్ని సుమారు 300 సంవత్సరాల క్రితం నిర్మించినట్లు చారిత్రక ఆధారాల ద్వారా తెలుస్తుంది. ఈ లోయ ప్రాంతమే లోవగా ప్రసిద్ధికెక్కింది. గర్భాలయంలోకి చేరుకున్న భక్తులు తలుపులమ్మ లోవ అమ్మవారి దివ్యమంగళ స్వరూపాన్ని దర్శించుకొని ఎంతో ఆనందపడతారు. ప్రశాంతమైన వాతావరణంలో కొండలలోనికి చొచ్చుకొని ఉన్నట్లుగా ఉన్న ఈ అమ్మవారి ఆలయం శక్తిలోకాన్ని తలపిస్తుంది. అత్యంత మహిమాన్వితమైన క్షేత్రంగా, కోరిన కోర్కెలు తీర్చే కల్పవల్లిగా విరాజిల్లుతున్న తలుపులమ్మ అమ్మవారి గర్భాలయం ప్రాంగణంలోకి చేరుకున్న భక్తులు అక్కడి వాతావరణాన్ని స్వయంగా వీక్షించి మైమరిచిపోతారు.